శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నమస్కారం. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అలనాట ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి అద్భుతమైనటువంటి గోల్డెన్ మూవీ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు నటించిన చిత్రం ఇది. ఆయన సరసన అంజలీదేవి, వహీదా రెహమాన్ గారు నటించారు. అఖండ విజయం సాధించిన క్లాసికల్ చిత్రం ఇది జయసింహ. ఇది 1955 నాటి రోజుల్లో అద్భుత జానపద కథా చిత్రంగా వెలుగొందింది. ఎన్టీ రామారావు గారి సొంత బ్యానర్ అయినటువంటి నేషనల్ ఆర్ట్ థియేటర్ పతాకంపై నిర్మించబడింది ఈ సినిమా. అదేవిధంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, జయసింహ సినిమా కోసం ఆ రోజుల్లో కొత్తగా వచ్చినటువంటి జానపద చిత్రం అది. అంతకుముందు కొన్ని చిత్రాలు ఉన్నాయి. అయితే ఇది సాధించినంత అఖండ విజయం ఏ సినిమా కూడా సాధించలేదు. అప్పటి నుంచే అందరూ కూడా జానపద చిత్రాల వైపు మొగ్గు చూపించారు. ఈ చిత్రం అలనాటి దర్శక దిగ్గజం, అంటే ఆనాడు చాలా అద్భుతమైనటువంటి దర్శకులైన డి యోగానంద్ గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం జయసింహ. ఈ సినిమాకు సంగీతం అంటే సంగీతం అని చెప్పాలి అంటే ఎన్టీఆర్ సంస్థలో, అంటే ఎన్టీ రామారావు గారి యొక్క సంస్థలో ఆస్థాన సంగీత దర్శకుడు అయినటువంటి టీవీ రాజు గారు ఈ చిత్రాన్ని చాలా అద్భుతమైనటువంటి సంగీతం అందించి, పాటలు కూడా చాలా మంచి పాటలు ఉన్నాయి ఇందులో, బాగా కంపోజ్ చేశారు. ఇది మల్టీ స్టారర్ చిత్రం అని చెప్పుకోవచ్చు. అలనాటి హేమ హేమీలు అందరూ ఇందులో నటించారు. ఇందులో ఎన్టీ రామారావు గారి యొక్క నటన చాలా అద్భుతంగా ఉందని ఆనాడు యువకులు ఉరకలు వేశారనమాట. చప్పట్లు, థియేటర్లో చప్పట్లు, ఏలలు హడావుడి చేశారు. ఎన్టీ రామారావు గారి సినిమాలో చాలా అద్భుతంగా నటించారనమాట. అలాగే ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ తమ్ముడుగా కాంతారావు గారు, ఎస్వి రంగారావు గారి భార్యగా ఋష్యేంద్రమణి. ఎస్వి రంగారావు గారు అంటే ఆ సినిమాలో కాకుండా నేను మామూలుగా చెప్తున్నాను. ఎన్టీఆర్ యొక్క పెనుతండ్రి ఆయన. తండ్రి చనిపోతే నిజానికి విజయసింహ అంటే జయసింహుడు ఈయన పేరు. ఈయనకే రాజ్యాధికారం రావాలి. అయితే ఈ జయసింహను చంపేస్తే తనదే రాజ్యం అని ఎన్నో కుట్రలు పన్నేవాడు. ఇందులో ముఖ్యంగా పాటలన్నీ కూడా చాలా హిట్, అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇందులో ఒక పాట ఉంది. ఈ పాటకు చాలా అంటే అందరూ సమ్మోహితులైపోయారు అన్నమాట ఈ పాటకు. ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి, సముద్రాలు గారు రాశారు. ఈనాటి ఈ హాయి కలకాదోయి నిజమోయి అంటే గొంతు సహకరించలేని మనం నేను పాడలేకపోతున్నాను. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. సముద్రాలు గారు రాశారు. అదేవిధంగా ఇంకో పాట ఉంది. కొండ మీద కొక్కిరాయి కాలు జారి కూలిపోయి అనే ఒక పాట. డి యోగానంద్ గారు ఈ సినిమాను అంటే ప్రతి ఫ్రేమ్ కూడా ఆయన చాలా అద్భుతంగా తీశారు. అలాగే సంగీత దర్శకులు టీవీ రాజు గారు అంటే మనసు పెట్టి చేశారు ఈ సినిమాని. చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ ఇచ్చి మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు తెలియని ఎన్నో విషయాలు, ఆసక్తికర విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. 1953 చిత్ర నిర్మాణం ప్రారంభించిన ఎన్టీ రామారావు గారు మొదటి నిర్మించిన సినిమా పిచ్చి పుల్లయ్య. తర్వాత సినిమా తోడు దొంగలు. పిచ్చి పుల్లయ్య పరాజయాన్ని చవిచూశాయి కాబట్టి
2 చిత్రాలు ఫ్లాప్ అయినా రామారావు గారి యొక్క పట్టుదల పోలేదు. ఒక మంచి చిత్రం తీయాలని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని ఆయన సాంఘిక చిత్రాలు ఆ విధంగా నష్టాలను తెచ్చిపెట్టడంతో జానపద చిత్రాలపై ఆయనకు ఆసక్తి కలిగింది. అందులో ఆ సమయంలోనే వెంకట పార్వతీశ కవులు రాసినటువంటి వీరపూజ అనే నవల బాగా ఆకర్షించింది. అయితే ఆ నవల ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు ఆ జానపద చిత్రాన్ని చూసి బ్రహ్మరథం పట్టారనమాట. ఏ థియేటర్లు కూడా ఖాళీ లేవు. ఎక్కడ చూసినా సరే జయసింహ జయసింహ అంటూనే ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. ఇందులో వహీదా రెహమాన్ ఒక హీరోయిన్ అంజలి. వహీదా రెహమాన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె హిందీలో అద్భుతమైన నటి. అయితే తెలుగులో ఆమె మొదటగా మనకు ఎక్కడ పరిచయం అయిందంటే 'రోజులు మారాయి' చిత్రంలో ఆమె మనకు పరిచయం అయింది. ఒక నర్తకిగా ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరుండ్రో రన్నో చిన్నన్న అని వహీదా రెహమాన్ మనకు పరిచయం అయింది. అలాగే ఇందులో చాలా అంటే విలన్ క్యారెక్టర్ అనే అనుకోవాలి. ఎస్వి రంగారావు గారిది చాలా అద్భుతంగా ఆయన నటించారు. అదేవిధంగా గుమ్మడి గారు కూడా ఇందులో ఒక అంటే ఆయన యుద్ధ రంగంలో కొంచెం దెబ్బతిని ఒక కాలు లేదు ఆయనకి. ఒక సోల్జర్ అనమాట ఆయన. ఆయనకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు పేరు అంటే మనం మామూలుగా నేను సినిమాలో కాకుండా మామూలుగా పేర్లు చెప్తున్నాను. ఆ కూతురు పేరు అంజలి. అలాగే ఎన్టీ రామారావు గారు వహీదా రెహమాను మహారాణి అనమాట. అంటే యువరాణి. ఆమెతో ఆయనకు కొంచెం ప్రేమ కలుగుతుంది. వారిద్దరూ మనసారా మనసులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే అంజలి మాత్రం ఎన్టీ రామారావు గారిని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఎన్టీ రామారావు గారు ఒకసారి చెప్పి, అమ్మ నిన్ను నా చెల్లెలుగా చూసుకుంటున్నాను. నేను ఆ ఉద్దేశంతో చూడలేదంటే అప్పుడు కొంతసేపు బాధపడి అంజలి ఆ తర్వాత ఆమె కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. ఈ సినిమా 6 థియేటర్లలో సద్దినోత్సవం జరుపుకుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎన్నో జానపద చిత్రాలు నటించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఏమిటంటే సంక్షిప్తంగా కథ గురించి చెప్పాలంటే రాజులు, రాణులు, మహారాజులు ఎత్తుకు పై ఎత్తులు అన్నీ ఉంటాయి. చివరకు కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమా చాలా అద్భుతమైన క్లాసికల్ సినిమా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి సినిమాలు కొంచెం ముందు సినిమాలన్నీ కూడా నేను చేస్తాను. సెలవు. నమస్కారం.